నేనేం చేయదు నువ్వు పెళ్ళ మాట నాకు గట్టిగా అన్నమంటే మెట్టల కాలు చూసినావా? మా అమ్మ ఎన్న ముక్కలేమో చింతకాయ దొరుకు ముక్కలేమో అరికాయ దొరుకు మంచిగా ఉంటాయి పాడు కానీ నోట్ల మన్ను అయ్యా మంచి మంచి అబ్బా అడుగురా ఏంటివన్నా కొట్టుకొని తింటున్నావు? లక్ష్మీనారాయణ బిడ్డలు. లక్ష్మీనారాయణ బిడ్డలు అంటే పోలీస్ పల్లెలు అంటే ఏంటి? ఇంటి అన్నాడు పిల్ల మీరాలంటే నల్ల మీరాలంటే నీ ఆకారం చూస్తే ఇన్నవి ముద్దు పెట్టాడు. మళ్ళీ చూసిన ఎట్లుండే తర్వాత చూడు ఎట్టున్నాడు మా కాక. చూస్తావా ఇప్పటికైనా బిడ్డ మరి పీస్ ఎట్లా పని చేస్తుంది అనుకుంటూ అంటే కళ్ళు మంచిగానే కనబడతాయి. అమ్మో అరే గుమ్మిల కొంగల నువ్వు ఉన్నావయ్యో
పోరిని ఒక్కనాడు సంసారం చెయ్య. ఎందుకు ఏమైంది? ఆకలిస్తుంది, అన్నం పెట్టు, నువ్వు పెట్టు, నీళ్ళు పోయి. అమ్మో నీకు గంజి పోయాలా? మరి పోయావా? అయ్యో మల్లయ్య శ్రీశైల పర్వతముల నీరే శృంగారము పంచాలగిరిలల్లా పార్వతమ్మ మా అత్తలే శృంగారము ఆకండి శ్రీ పుదవి లోపల పుట్టలేదు పుట్టిన దక్కలేదు అయ్య మల్లన్న నీకు నాకు ఇబ్బంది కాదు శ్రీశైల పర్వతం లోపల రాని ఏళ్ళు నీ ముఖమేడున్నది తీసుకొని వచ్చిన నా అన్నలు 7 కుక్కలను చేసినావు అయ్యో మల్లయ్య నీకు నాకు ఇంతది కాదు శ్రీశైలం లోపల ఉండాలంటే కుమ్మరింటికి ఒక తిరిగి తెచ్చుకో చిత్త తెచ్చుకో ఇవాళ గంజి గడమకాడ కర్ర కుక్క ఎట్లా వండు నా గడమకాడ అట్లా వండు గంట గంజి వేస్తా గంట వేస్తా అట్లయితే అన్నీ ఒకటే వెళ్ళిపోయారు మల్లయ్య మల్లయ్య ఎట్టోడు మొగడైనా ఎక్కిరియరాదంట గుడ్డోడు మొగడైనా గుంపియరాదంట ముసలోడు మొగడైనా మురిపియరాదు పొట్టోడు మొగడైనా పొరవరాదంటవా పొట్టోడు మొగడని నెత్తి మీద ఒడవరాదంటావు ఎట్టోడు మొగడైనా ఎక్కిరియరాదంటావు నీ మూతి మీద విషం ఉన్నట్టయితే నా దగ్గర సంతిని తీసుకొని వస్తావా నా పో చూస్తా పో సరే స్వామి నువ్వు అన్న మల్లమ్మనా అంటే
కడుపు చూస్తుందంట, చేసుకున్న పిల్ల ఆమెమో జబ్బు చూస్తుందట. కన్న తల్లి ఏమో పొద్దుగానే లేచి ఒక నా కొడుకు తిన్నాడో తినలేదని అన్ని కడుపులకు అన్ని పెండి ఆ పండి ప్రేమ కన్నా కన్న తల్లి ప్రేమ గొప్పది. అన్ని పండుల కన్నా కడుపు కన్నా పండు రుచి ఏ పండు కాదు. కోడి తప్పులు చేసిన కానీ నా కొడుకు ఏం తప్పు చేసినని వాళ్ళ మీదకి ఎగబడుతుంది. చేసుకున్న పిల్లాము మొగలు 2 రోజులు కష్టం చేయకూడదు. ఈ అమ్మగాని నా గంట వేసిందని పొద్దుగాల అన్నం బంధు రాత్రి గొల్లం బంధు ఓట్లు సంపాదించిన కానీ పొట్ట కోసమే, ఓట్లు సంపాదించిన పొట్ట కోసమే, 8 ఏళ్ళు బతికిన మనం కాటి కోసమే. లక్షాధికారైన లవల మందమే నిన్ను గాని వెలుగు బంగారము మీద ఓడి కూడబెట్టిన సొమ్ము కుడువోదు. ఆవంగ ఒక్కనాడు పోవంగ ఒక్కనాడు చెలియ మీద మల్లయ్యానికి ఏమి కష్టం వచ్చినాది మల్లయ్యో, ఆపద వచ్చినాది కన్న కొడుకా కొట్టేటి ఎండల మల్లయ్యా, కొట్టేటి గాలిలా నా పండు మల్లయ్యానికి ఒకటి తెలుసా, ఆల్మూలు కొట్లాట అద్దముల నీడ. పిల్లం ఒకటి కొట్లాడుతుంటాడు మధ్యలో పోయింది అనుకో, పిల్లాన్ని సెలెడతాడు, మధ్యలో వచ్చిన ఉసుకుతాడు, మధ్యలో పోయినాడు నిశ్చుక అవుతారు, రాత్రికి 2 ఒక్కటి అవుతారు. మళ్ళీ ఆల్మూలు కొట్లాట అద్దములకు కూడా 2 పిల్లాలను చేసుకుంటే ఈయన తక్కువ, 3 వ్యవసాయం తక్కువ. 2 పిల్లాలను చేసుకున్నాం అనుకో పెద్ద బాధనే. ఎందుకంటే 2 పిల్లాలను చేసుకున్నాం అనుకో కొడితే 2 ఒక్కసారి కొట్టాలి, తింటే ఒక్కసారి తింటాలి, సొమ్ములు తెచ్చిన ఒక తీరు సొమ్ము తేవాలి. ఒక దాన్ని మంచి చూసి ఒక దాన్ని మంచి చూడలేము అనుకో దాని పని అయిపోయింది, నా దగ్గరికి వచ్చింది అంటది. అది మందు పెడుతుంది, ఇది మందు పెడుతుంది. కళ్ళగడ్డ కిరీటం పోతావు కొడుక. ఎట్లు అరకగట్టి ఒక ఎద్దు ఒక చెట్టు కడుతుండే, అరకగట్టి నాగలు దుంతుంటే ఒక చెట్టుకున్న ఎద్దు పక్కోని సేల పడుతుంది. ఆ పక్కోడు ఆలి అమ్మని అంటే నాగలు తీసి పెట్టుకుని ఆ ఎద్దులు పట్టుకరానికి పోతావు. ఈ నాగల మీదకి ఎట్టు తెప్పుకొని పోతాయి. అంటామంటది ఆడదాని మాటలకు అబ్బర ఉరి పోసుకోక దాని మొగడు పోతే మొగడు దొరుకుతాడేమో, కొడుకు పోతే కొడుకు దొరకని కొడుకు చెప్ప దెబ్బ కొట్టి దాని బుద్ధి జ్ఞానం చెప్పొస్తా బాగా
అగ్గి గుండముల కూర్చొని అగ్గి బంతులు ఆడుతుండు కాలి కమర వాసన కైలాసం అందినప్పుడు శివుని ఆజ్ఞ లేదు శ్రీమైన పుట్టదు శివుని మించిన తాత లేడు పార్వతి మించిన మాత లేడు మల్లయ్యని ఒకవేళ అగ్గి బాలుడాన్ని వస్తుంది బాలుని పట్టుకరామంటే ఎవరి తరం కాదు అప్పుడే నారదుడు వస్తే నాయనా శంకర ఆడెవడు అగ్గి బాలుడు నా నక్క మీద రథానికి ఒకళ్ళు ఎముకలు బొక్కలు కట్టుకొని తీసుకొని వస్తా వాడెంత అని పరివెంత అయ్యా అంటవా ఏమనుకుంటున్నావు ఏడన బూడిదల షాట్ లో బూడిద వాడొద్దు అంటే వాడొద్దు పుస్తకం దిగాలంటే దిగాలి వింటున్నావా అందుకోసమే నేను బ్రహ్మ మానస పుత్రుడు తాత నారదుడు అరే నారద అరే రామ 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 దేవా రామ 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 తల్లిదండ్రి మాటనిగని తల్లిదండ్రి మాటనిగని బిడ్డలెందుకు రోరన్న తల్లిదండ్రి మాటనిగని బిడ్డలెందుకు రోరన్న తల్లిదండ్రి మాటనిగని అయ్యమ్మకు అన్నం పెట్టని అయ్యమ్మకు అన్నం పెట్టని కొడుకులు ఎందుకు రోరన్న అయ్యమ్మకు అన్నం పెట్టని అత్త మామ సేవ చెయ్యని అమ్మ అత్త మామ సేవ చెయ్యని కోడలు ఎందుకు రోరన్న అత్త మామ సేవ చెయ్యని కన్ను సయ్యా తెలుసుకోండి భార్య ఎందుకు రోరన్న కన్ను సయ్యా తెలుసుకోండి మొక్కు దేవరమి అని అమ్మ మొక్కు దేవరమి అని దేవుడు ఎందుకు రారన్న మొక్కు దేవరమి అని ఆపతొస్తే ఆడుకొని సుట్టమెందుకు రారన్న ఆపతొస్తే ఆడుకొని బండి కడితే నడవాలి ఎత్తు ఎందుకు రారన్న బండి కడితే నడవాలి గుడ్డివానికి అర్థమిస్తే ఫలితమే ఉంది అన్న గుడ్డివానికి అర్థమిస్తే పిల్లవు పూలవీయము ఇయరాదయ్యో నడనాడయ్యా అల్లుడికి అప్పు ఇచ్చి అడగరాదయ్యో నడనాడయ్యా సాధవాయి తుమరాలయ్యా నరడా తుమరాలయ్యా ఇంటికి రేపు చెట్టు పెద్దరాలయ్యా నరడా పెట్టరాలయ్యా నమో నారాయణ అంటున్నాడట నాయన నీ చేతులు ఉన్నది ఏంటిది నాయన నా చేతులు ఉన్నాయి అగ్గిపంతులు అబ్బాయి చేతులు ఆడుతులేవా నా చేతులు ఆడలేవు బయటికి వెళ్ళడానికి దారి దొరుకుతుంది బయటికి వెళ్ళడానికి దారి దొరకలేదు